హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు హాస్టల్ ఇంకా రెస్టారెంట్ ఫుడ్ బ్లాగ్సే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి కుకింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మీకు 1 kg చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. 1 kg చికెన్లోకి కారం, ఉప్పు, ఇంకా హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగం, జాపత్రి, షాజీరా ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోమ్ గరం మసాలా, ఇది ఆల్రెడీ ఒక వీడియో చేశా, మన ఛానల్లో ఉంది. సో ఇది ఒక 3 స్పూన్స్ వేసుకున్నా. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్న చికెన్కి ఇలాగా మసాజ్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 3 గుప్పులు వేసుకున్నా. చికెన్కి బాగా పట్టించాలి. అలాగే చికెన్ని నేను బాగా కడిగి వెల్లుల్లి, పసుపు, ఉప్పు వేసి ఒక 1 అవర్ అలాగే ఉంచేసాను. ఇలా చేసుకుంటే ముక్కలు జ్యూసీగా టెండర్గా చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసిన ఆయిల్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి చికెన్ని మసాజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇందులోకి పుదీనా, జీడిపప్పు ఫ్రై చేసి పైన వేసుకోకుండా ఇలా నేను మసాలా కలుపుతున్నప్పుడు వేసుకుంటా, చాలా బాగుంటుంది. అలాగా మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ కొత్తిమీర 2 గుప్పులు వేసుకున్నా. నిమ్మకాయ 2 చెక్కలు పిండుకున్నాను. నెక్స్ట్ పెరుగు ఒక 250 గ్రామ్స్ వేసుకున్నా. పెరుగు ఇలాగా మసాలాలు కలిపిన తర్వాత వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చికెన్ని కలుపుకున్నాను. ఎప్పుడు ఏదో మర్చిపోతా, ఈసారి పచ్చిమిరపకాయలు మర్చిపోయాను. అలాగా టేస్ట్ చేశాను, మసాలా తక్కువ ఉంది. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసా. ఇందులోకి కొన్ని వేడి నీళ్ళు వేసుకున్నా. ఇలా చేసుకుంటే ముక్కలు టెండర్గా జ్యూసీగా వస్తాయి. మీరు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 అవర్ లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్వాలేదు. రైస్ ఉడకడానికి వాటర్ పెట్టుకున్నాను. అందులో ఉప్పు ఎంత ఎక్కువ అంటే అంత ఉప్పు వేసుకోవాలి. అందులోకి కొత్తిమీర, పుదీనా, ఇంకా హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ పక్కనే చికెన్ని ఉడికించుకుంటున్నా. ఇది 50% ఉడికితే చాలు, మిగతా 50% దమ్ములో ఉడికిపోద్ది. ఎసరు ఇలా తెరల కాగిన తర్వాత బాస్మతి రైస్ని ఆల్రెడీ 1 అవర్ నేను నానబెట్టుకున్నా. ఆ రైస్ని వేసుకొని ఒక్కసారి కలపండి అంతే. మాటకి కలపద్దు, మెతుకు విరిగిపోద్ది. ఇక్కడ నాకు రైస్ 75% కుక్ అయింది. సో నీళ్ళు అలాగా అంటే వాచుకుంటూ కొంచెం బిర్యానీ మీద స్ప్రెడ్ చేసుకున్నా. చెక్ చేసుకోండి 75% అని. లేదంటే మనకి ప్యాకెట్ రైస్ అయితే మాత్రం 9 to 10 మినిట్స్లో 70% ఉడికిపోద్ది. లూజ్ రైస్ లైక్ డీమార్ట్ ఇలాంటి మాటల్లో లూజ్ రైస్ తీసుకుంటే మీకు ఇది 10 to 12 మినిట్స్ పడుతుంది ఇలాగ 75% ఉడకడానికి. ఇలాగ నేను లేయర్ బై లేయర్ వాటర్ని వార్చుకుంటూ వేసుకున్నా. మీరు మధ్యలో మసాలా పొడి జల్లుకోవచ్చు. నాకైతే మసాలా సరిపోయింది, సో నేను అది అవాయిడ్ చేశా.
పెనం పెట్టుకొని పెనం మీద ఏదైతే బిర్యానీ మనకి హండీ ఉందో హండీ పెట్టుకున్నా. సో కొత్తిమీర కూడా వేసి ఇంకా దమ్ పెట్టేసా. పైన వెయిట్ పెట్టుకున్నాను, అంటే ఎయిర్ ఎస్కేప్ అవ్వకుండా. మనం హై ఫ్లేమ్ మీద 5 minutes ఉంచుకోవాలి, తర్వాత లో ఫ్లేమ్ మీద 25 minutes ఉంచుకోవాలి దమ్ము. ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా సెంటర్గా ప్లేస్ చేసుకొని పెట్టుకోండి. సో దమ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఒక 1/2 hour రెస్ట్ ఇవ్వండి. సో నేను ఒకసారి మూత తీసి అందులోకి గీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు ముందు వేయలేదంటే ఆ ఆవిరికి కొంచెం మెత్తగా అయిపోతాయి. సో అందుకు నేను లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడు. సో వెంటనే కలిపేయకుండా కొంచెం ఒక 1 hour రెస్ట్ ఇచ్చి అప్పుడు కలుపుకోండి. ఇది ఇంట్లో చేసుకునేది కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం వైట్ రైస్ ఏదైతే ఉంటుందో అది సపరేట్ చేసేస్తా. సో అది సపరేట్ చేసిన తర్వాత మిగిలిన రైస్ కొంచెం కలుపుకుంటాను. అలాగా మసాలా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అలా కలిపేసుకున్నా. ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. సో ఎప్పుడు రెస్టారెంట్లోనైనా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి.